శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ట్రైన్లో ఒక అమ్మాయి సాధారణ అబ్బాయిగా భావించి ఒక ఐఏఎస్ అధికారిని అవమానించింది. కాని నిజం బయటపడగానే ఆమెకు దిమ్మ తిరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు. ఫ్రెండ్స్, సరిగ్గా ఉదయం 10 గంటల సమయంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఎప్పటిలాగే ఈరోజు కూడా విపరీతమైన రద్దీగా ఉంది. ప్లాట్ఫాంపై టీ అమ్మే వారి కేకలు, కూలీలు పరుగులు పెట్టడం, ప్రయాణీకుల ఆతృత ఇవన్నీ కలిసి అక్కడ ఒక వింతైన గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అలాంటి రద్దీ మధ్యలో ఒక యువకుడు సాధారణమైన దుస్తులు ధరించి భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకుని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. కాని అతన్ని చూస్తే మాత్రం అతను ఒక సాధారణ వ్యక్తిలాగే కనిపిస్తున్నాడు. అతన్ని చూసిన ఎవరూ కూడా అతను ఒక ఐఏఎస్ అధికారి అని ఊహించలేరు. అతని పేరు వచ్చేసి అజయ్. అజయ్ ఒక ముఖ్యమైన కేసు విచారణకు సంబంధించిన పనిమీద ప్రయాగ్రాజ్ వెళ్తున్నాడు. అతను ఎప్పుడూ కూడా సాధారణ జీవితాన్నే ఇష్టపడేవాడు. తన పదవి గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకోవటం అతనికి అలవాటు లేదు. రైలు రావటానికి ఇంకా కొంత సమయం ఉండటంతో అజయ్ ప్లాట్ఫాంపై ఉన్న ఒక బెంచ్పై కూర్చున్నాడు. చుట్టూ ఉన్న మనుషులను, వారి ప్రవర్తనను నిశితంగా గమనించటం అతనికి చాలా ఇష్టం. అప్పుడే అతనికి దగ్గరలో కొంత సందడి మొదలైంది. ఒక అమ్మాయి తన 2 స్నేహితులతో కలిసి ప్లాట్ఫాం పైకి వచ్చింది. ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం కంటే అహంకారమే ఎక్కువగా కనిపిస్తుంది. ఖరీదైన దుస్తులు, చేతిలో ఒక ఫైల్. ముఖంలో మాత్రం ఈ ప్రపంచంలోనే తాను అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిననే ఒక భావన ఉంది ఆమెలో. ఆమె పేరు వచ్చేసి రమ్య. రమ్య చేతిలో ఒక జాయినింగ్ లెటర్ ఉంది. ప్రయాగ్రాజ్ కలెక్టర్ కార్యాలయంలో క్లర్క్గా ఆమెకు ఉద్యోగం వచ్చింది. అది ఆమె జీవితంలో మొదటి ఉద్యోగం ఆమెకు. అందుకే తనను తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా భావిస్తుంది. చూసారా, చివరికి నా కష్టం ఫలించింది, ఇక నా జీవితం సెటిల్ అయిపోయింది అని రమ్య తన స్నేహితులతో చెప్పింది. ఆమె స్నేహితులు కూడా ఆమె మాటలకు వంతపాడుతూ నవ్వుతున్నారు. వారిలో ఒకరు సరదాగా, ఇక మమ్మల్ని మర్చిపోతావేమో రమ్య అని అన్నారు. దీంతో రమ్య నవ్వుతూ, అయ్యో అలా ఏమీ కాదు, కాని ఇక నా లెవెల్ మారిపోయింది కదా అని చెప్పింది. వారి మాటలు కొనసాగుతుండగానే రైలు ప్లాట్ఫాం పైకి వచ్చింది. వెంటనే ప్రయాణికులంతా తమ తమ సీట్ల వైపు పరుగులు తీశారు. దీంతో అజయ్ కూడా తన సీటు దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. యాదృచ్ఛికంగా రమ్య, ఆమె స్నేహితులు కూడా అదే కోచ్లో ఉన్నారు. అంతేకాదు, రమ్య సీటు అజయ్ పక్కనే ఉంది. రమ్య సీట్లో కూర్చోగానే అజయ్ వైపు ఒకసారి పరికించి చూసింది. అతని సాధారణ దుస్తులు, పాత చెప్పులు, ప్రశాంతమైన స్వభావాన్ని చూసి ఆమె ముఖంలో ఒక చిన్న చూపుతో కూడుకున్న చిరునవ్వు కనిపించింది. ఆమె తన స్నేహితులతో మెల్లిగా మాట్లాడుతూ, అజయ్ వినేంత గట్టిగా, ఇలాంటి వాళ్లు కూడా రైల్లో ప్రయాణిస్తారా? చూస్తే ఇప్పుడే పొలం నుంచి లేచి వచ్చినట్టున్నారు అని అంది. దీంతో ఆమె స్నేహితులు గట్టిగా నవ్వారు. ఇక అజయ్ ఆ మాటలన్నీ విన్నాడు కాని ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కిటికీ బయటకు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. రమ్యకు తాను తక్కువగా మాట్లాడానేమో అనిపించింది. అందుకే ఈసారి ఆమె నేరుగా అజయ్తోనే మాట్లాడటం ప్రారంభించింది. మీరేం చేస్తారు అని కొంచెం దర్పంగా అడిగింది. దీంతో అజయ్ ప్రశాంతంగా, నేను కూడా ఒక ఉద్యోగం చేస్తున్నాను అని సమాధానమిచ్చాడు. దీంతో ఉద్యోగమా అంటూ రమ్య నవ్వింది. ఏదైనా చిన్న ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావా అంది. దీంతో ఆమె స్నేహితులు మళ్లీ నవ్వటం ప్రారంభించారు. ఇక అజయ్ చిరునవ్వు నవ్వి, పని చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు అన్నాడు. ఆ మాట విని రమ్య ముఖం కొద్దిగా మారింది. ఆమె మాట్లాడుతూ, అయ్యో ఫిలాసఫీ చెప్పకండి, నిజం ఏమిటంటే ఒక మనిషి స్థాయి అనేది అతని దుస్తులు చూస్తేనే తెలుస్తుంది అని వ్యంగ్యంగా అంది. దీంతో అజయ్ ఆమె వైపు చూసి చాలా ప్రశాంతమైన స్వరంతో, ఎవరినీ కూడా వారి దుస్తులను లేదా రూపాన్ని చూసి అంచనా వేయకూడదు. కొన్నిసార్లు నిజం అనేది మనం అనుకున్న దానికంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తర్వాత పశ్చాత్తాపడాల్సి రావచ్చు అన్నాడు. ఈ మాటలు రమ్యను మరింత రెచ్చగొట్టాయి. దీంతో ఆమె, హో ప్లీజ్, మీలాంటి వాళ్లు మాటలు చెప్పటంలో మాత్రం ముందుంటారు, కాని నిజ జీవితంలో మాత్రం అలా ఏమీ ఉండదు అని వెక్కిరేస్తూ అంది. కాని అజయ్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. కేవలం చిరునవ్వుతో ఊరుకున్నాడు. కొంతసేపటి తర్వాత వారి సంభాషణ మరోవైపు వెళ్ళింది.
రమ్య తన ఉద్యోగం, తన పోస్టింగ్ గురించి స్నేహితులకు చెప్పడం ప్రారంభించింది. నాకు ప్రయాగ్రాజ్లోని కలెక్టర్ కార్యాలయంలో పోస్టింగ్ వచ్చింది అని ఆమె గర్వంగా చెప్పింది. అది విన్న వెంటనే అజయ్ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. అంటే ఈమె నా ఆఫీస్కే వస్తుందన్నమాట. అయితే అసలు విషయం ఇప్పుడు మొదలవుతుంది అని మనసులో అనుకున్నాడు. కాని అతను బయటకు మాత్రం ఏమీ చెప్పలేదు. మౌనంగా కూర్చున్నాడు. రైలు తన వేగంతో ముందుకు దూసుకుపోతోంది. కాని ఆ బోగీలోని వాతావరణం మాత్రం విచిత్రంగా మారిపోయింది. రమ్య మరియు ఆమె స్నేహితులు పదే పదే అజయ్ని ఎగతాళి చేస్తున్నారు. ప్రతిసారి అజయ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్నింటినీ ప్రశాంతంగా భరిస్తున్నాడు. అతని మనసులో మాత్రం ఒకే ఆలోచన తిరుగుతోంది. కొన్నిసార్లు మనుషులు తమ తప్పును తామే తెలుసుకునే అవకాశం ఇవ్వాలి అని మనసులో అనుకున్నాడు. అలా ఆ రాత్రి నెమ్మదిగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రైలు ప్రయాగ్రాజ్ చేరుకుంది. స్టేషన్ దిగిన వెంటనే ఇద్దరూ తమ తమ దారుల్లో వెళ్లిపోయారు. రమ్య తన కొత్త కలలతో ఇంటివైపు అడుగులు వేస్తూ ఉండగా అజయ్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి బయలుదేరాడు. తాను అవమానించిన వ్యక్తి తన జీవితంలోనే అతిపెద్ద పాఠంగా మారబోతున్నాడని రమ్యకు అప్పటికి ఏమాత్రం తెలియదు. ఆమె మనసులో ఒక్కటే ఆలోచన, ఇక నా జీవితం మారబోతుంది అని. ఇంటికి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఇక వాళ్ల ఇంట్లో నవ్వులు, సంతోషంతో కూడిన వాతావరణం ఏర్పడింది. రమ్య తన జాయినింగ్ లెటర్ని పదే పదే అందరికీ చూపిస్తోంది. చూడండమ్మా, ఇక నేను ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయబోతున్నాను అని ఆనందంగా చెప్పింది. దీంతో ఆమె తల్లి కళ్లల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. మాకు నీ మీద చాలా గర్వంగా ఉంది బంగారం అని ఆమె తల్లి అంది. తండ్రి కూడా చిరునవ్వుతో ఎప్పుడూ కూడా నిజాయితీగా పనిచేయాలి, అది చాలా ముఖ్యం అని చెప్పాడు. కాని రమ్య మనసులో అప్పటికే అహంకారం అనే విత్తనం పడిపోయింది. అది రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఇక తాను ఇతరుల కంటే ప్రత్యేకమైన దానినని, అందరికంటే గొప్పదానని ఆమె భావించటం మొదలుపెట్టింది. మరోవైపు అజయ్ స్టేషన్ నుంచి నేరుగా తన ప్రభుత్వ గెస్ట్ హౌస్ కి వెళ్లాడు. అక్కడ తన బ్యాగ్ ని పక్కన పెట్టి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తన కేస్ ఫైల్ ని తెరిచి కూర్చున్నాడు. అది చాలా తీవ్రమైన కేసు. అందులో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. అజయ్కి మాత్రం తన పనే అన్నింటికంటే ముఖ్యమైంది. ఇలా 2 రోజులు గడిచాయి. రమ్య నిర్ణయించిన సమయానికి ముందే కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరిపోయింది. ఆ కార్యాలయ వాతావరణం ఆమెకు కొత్తగా అనిపించింది. అయితే ఆమె త్వరగానే అక్కడి పరిస్థితులకు అలవాటు పడిపోయింది. అయితే ఆమె ప్రవర్తనలో మాత్రం అదే అహంకారం కనిపిస్తుంది. తన సహోద్యోగులతో కూడా కొంచెం అధికంగా మాట్లాడేది. చాలా మందికి ఆమె ప్రవర్తన నచ్చేది కాదు. కాని కొత్తగా చేరిన ఉద్యోగి కావటంతో ఎవరూ పెద్దగా ఏమీ అనేవారు కాదు. జాయినింగ్ అయిన 2వ రోజే రమ్య తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో తన ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్దాం, నా తరపున మీకు పార్టీ ఇస్తున్నాను అని చెప్పింది. పని పూర్తయిన తర్వాత ఆమె తన స్నేహితులతో కలిసి నగరంలోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ కి వెళ్ళింది. రెస్టారెంట్ వాతావరణం ఎంతో అద్భుతంగా ఉంది. మృదువైన సంగీతం వినిపిస్తుంది. చుట్టూ అందమైన అలంకరణ ఉంది. రుచికరమైన ఆహారం యొక్క వాసన మొత్తం హాల్లో వ్యాపించి ఉంది. ఇక రమ్య తన స్నేహితులతో కలిసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. అప్పుడే ఆమె చూపు ఒక మూలన ఉన్న టేబుల్ పై పడింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి అజయ్ కాబట్టి. అజయ్ సాధారణ దుస్తుల్లో ఒంటరిగా ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతని ముందు మెనూ ఉంది. అతను అప్పుడే ఆర్డర్ ఇచ్చాడు. తన ఆలోచనల్లో తాను మునిగిపోయినట్లుగా ఎంతో ప్రశాంతంగా కూర్చున్నాడు. అతను చూడటానికి అచ్చం ఒక సాధారణ విద్యార్థిలా కనిపిస్తున్నాడు. కాని రమ్య ముఖంలో మళ్లీ అదే చిన్న చూపుతో కూడుకున్న చిరునవ్వు కనిపించింది. అరే, ఇతను మళ్లీ ఇక్కడ ఉన్నాడు అని తన స్నేహితులకు చెప్పింది. ఆమె నేరుగా అజయ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి వ్యంగ్యంగా మాట్లాడుతూ, మీరిక్కడా ఇంత ఖరీదైన రెస్టారెంట్లో ఏం చేస్తున్నారు అని అడిగింది. దీంతో అజయ్ నెమ్మదిగా ఆమె వైపు చూశాడు. కాని ఏమీ మాట్లాడలేదు. ఇక రమ్య నవ్వుతూ, చాలా ధైర్యం మీది. ఈరోజు భోజనం చేయటానికి వచ్చారా, లేక మెనూ చూసి తిరిగి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నారా అని వ్యంగ్యంగా అంది. దీంతో ఆమె స్నేహితులు గట్టిగా నవ్వారు. కాని అజయ్ మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడే వెయిటర్ ఆహారం తీసుకొచ్చి అజయ్ ముందు ప్లేట్ పెట్టాడు. దీంతో రమ్య ఆ ప్లేట్ వైపు చూసి మళ్లీ వ్యంగ్యంగా, హో, మీరు నిజంగానే ఆర్డర్ కూడా చేశారా అని అంటూ, బిల్ చెల్లించడానికి డబ్బులు కూడా మీ వద్ద ఉంటాయని ఆశిస్తున్నాను అని నవ్వుతూ చెప్పింది. దీంతో అజయ్ కేవలం చిన్నగా చిరునవ్వు నవ్వి ఏమీ మాట్లాడకుండా భోజనం చేయటం ప్రారంభించాడు. అతని మౌనం రమ్యను మరింత చిరాకు పెట్టింది. ఏమైందేంటి, ఏం మాట్లాడారా మీరు, కొంపదీసి భయపడిపోయారా ఏంటి అని మళ్లీ వెక్కిరించింది. కాని అజయ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
అతను పూర్తిగా ప్రశాంతంగా తన భోజనం చేస్తూనే ఉన్నాడు. మాటలు తనను అస్సలు ప్రభావితం చేయనట్లుగా ప్రవర్తించాడు. కొంతసేపటి తర్వాత నెమ్మదిగా నీళ్లు తాగాడు. నాప్కిన్తో చేతులు శుభ్రం చేసుకున్నాడు. తర్వాత మౌనంగా లేచి బిల్ కౌంటర్ వైపు వెళ్లాడు. బిల్ చెల్లించి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో రమ్య భుజాలు ఎగిరేస్తూ నవ్వింది. ఇతను ఒక వింత మనిషి, సమాధానం ఇవ్వడు, రియాక్షన్ కూడా ఇవ్వడు అని తన స్నేహితులతో చెప్పింది. తర్వాత తన స్నేహితులతో కలిసి తిరిగి టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయటం ప్రారంభించింది. కాని ఆమె మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. అసలు ఈ అబ్బాయి ఇంత ప్రశాంతంగా ఎందుకు ఉంటాడు అని మనసులో అనుకుంది. మరోవైపు రెస్టారెంట్ నుండి బయటకు వస్తూ అజయ్ మనసులో ఇలా అనుకున్నాడు. కొంతమందికి జీవితం అనేది వారికి అద్దం చూపించే వరకు నిజాన్ని అర్థం చేసుకోరు అనుకున్నాడు. మరుసటి రోజు కార్యాలయంలో పని వాతావరణం సాధారణంగానే ఉంది. రమ్య తన డెస్క్ దగ్గర కూర్చుని ఫైళ్లను పరిశీలిస్తుంది. ఆమె ఒక ముఖ్యమైన ఫైల్ను సిద్ధం చేయాలి. దానిపై ఉన్నతాధికారి సంతకం తప్పనిసరి. ఆమె తొందరగా ఫైల్ని సిద్ధం చేసింది. సంతకమైపోతే పని పూర్తవుతుందని అనుకుంది. ఫైల్ని చేతిలో తీసుకుని తన అధికారి క్యాబిన్ వైపు నడిచింది. ఆమె అడుగుల్లో ఆత్మవిశ్వాసం ఉంది. కాని తన జీవితాన్ని మార్చబోయే కొన్ని క్షణాలు తన ముందే ఉన్నాయని ఆమెకు తెలియదు. ఇక ఆమె ముందుకు వెళ్లి తలుపు తట్టింది. మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగి లోపలికి ప్రవేశించింది. దీంతో ఆమె చూపు ఎదురుగా కూర్చున్న ఆ అధికారిపై పడింది. అంతే, రమ్య ఒక్కసారిగా అక్కడ అలాగే నిల్చుండిపోయింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె చేతిలోని ఫైల్ దాదాపుగా జారిపోయినంత పనైంది. ఆమె ముఖం పాలిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఆమె ఎవరినైతే రైల్లోనూ రెస్టారెంట్లోనూ పదే పదే అవమానించిందో అదే వ్యక్తి ఇప్పుడు తనకు బాస్గా తన ముందు ఉన్నాడు. అతనే ఐఏఎస్ అధికారి అయిన అజయ్. ఆ క్షణంలో రమ్యకు తాను చెప్పిన ప్రతి మాట గుర్తుకు వచ్చింది. ప్రతి వ్యంగ్యం, ప్రతి నవ్వు, ప్రతి అవమానం ఆమెకు గుర్తుకు వచ్చి ఆమె అహంకారం ఒక్క క్షణంలోనే పూర్తిగా కూలిపోయింది. దీంతో అజయ్ ఆమె వైపు చూశాడు. అతని కళ్లల్లో ఇప్పటికీ అదే ప్రశాంతత ఉంది. కాని ఈసారి ఆ ప్రశాంతతతో పాటు ఒక లోతైన గంభీరత కూడా కనిపించింది. దీంతో క్యాబిన్లో నిశ్శబ్దం అలుముకుంది. రమ్య దగ్గర ఇప్పుడు మాట్లాడటానికి ఒక్క మాట కూడా లేదు. ఆ గదిలోని నిశ్శబ్దాన్ని చూస్తే కాలమే ఆగిపోయినట్లుగా అనిపించింది. దీంతో రమ్య చేతులు వణుకుతున్నాయి. ఆమె సిగ్గుతో తలను కిందికి దించింది. ఆమె మనసులో ఒకటే ఆలోచన తిరుగుతుంది. ఇతనే నేను అవమానించిన వ్యక్తి, మరియు ఇతనే నా అధికారి కూడా అని మనసులో అనుకుంటూ తల దించుకొని ఉంది. కాని అజయ్ మాత్రం తన కుర్చీలో ప్రశాంతంగా కూర్చున్నాడు. కొన్ని క్షణాల పాటు రమ్యను తేరిపారా చూశాడు. తర్వాత నెమ్మదిగా లోపలికి రండి మిస్ రమ్య అని అన్నాడు. అతని గొంతులో కోపం లేదు, కాని ఆ స్వరంలో ఒక ప్రత్యేకమైన గంభీరత ఉంది. ఇక రమ్య నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వచ్చింది. తన చేతిలో ఫైల్ని టేబుల్ మీద పెట్టింది. ఆమె పెదవులు ఎండిపోయాయి. మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఏదో చెప్పాలని ప్రయత్నించింది, కాని ఆమె గొంతు వణికిపోయింది. అజయ్ ఆమె మాటను మధ్యలోనే ఆపుతూ ముందు ఫైల్ ఇవ్వండి అన్నాడు. దీంతో రమ్య వెంటనే ఫైల్ని ముందుకు ఇచ్చింది. దీంతో అజయ్ ఫైల్ తెరిచి చాలా శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. దీంతో గదిలో మళ్లీ నిశ్శబ్దం నెలకొంది. ఫైల్ పేజీలు తిప్పుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోందక్కడ. కొన్ని నిమిషాల తర్వాత అజయ్ ఫైల్ మూసేశాడు. తర్వాత గంభీరంగా రమ్య వైపు చూసి, ఈ ఫైల్ మీరే సిద్ధం చేశారా అని అడిగాడు. దీంతో హా సార్, నేనే సిద్ధం చేశాను అని రమ్య తలవంచి సమాధానమిచ్చింది. ఇక అజయ్ తన కుర్చీ నుంచి కొంచెం ముందుకు వంగి, ఇందులో ఎన్ని తప్పులున్నాయో మీకు తెలుసా అని అడిగాడు. దీంతో రమ్య గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. ఆమె నెమ్మదిగా సారీ సార్, నా వల్ల తప్పు జరిగింది అని చెప్పింది. కాని అజయ్ స్వరం ఈసారి కొంచెం కఠినంగా మారింది. తప్పా? ఇది ఏదో చిన్నపాటి తప్పు కాదు. ఇది ప్రభుత్వ పని. ఇలాంటి పనిలో నిర్లక్ష్యానికి ఎలాంటి స్థానం ఉండదు అన్నాడు. దీంతో రమ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సార్, నేను సరిదిద్దుకుంటాను. దయచేసి నాకొక అవకాశం ఇవ్వండి అని వేడుకుంది. ఇక అజయ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. తర్వాత అవకాశం ప్రతి ఒక్కరికి లభిస్తుంది, కాని అంతకుముందే బాధ్యత అంటే ఏంటో అర్థం చేసుకోవాలి అన్నాడు. తర్వాత ఫైల్ని టేబుల్ పై ఉంచి, ఈ ఫైల్ విషయంలో మీకొక నోటీస్ జారీ చేస్తున్నాను. 24 గంటల్లోగా ఇంత పెద్ద తప్పు ఎందుకు జరిగిందో నాకు పూర్తి వివరణ ఇవ్వాలి అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే రమ్యకు దిమ్మ తిరిగిపోయింది. సార్ ప్లీజ్ అంటూ ఆమె గొంతు వణికింది. అజయ్ నేరుగా ఆమె కళ్లలోకి చూస్తూ, ఇది ఆఫీస్, ఇక్కడ ఎలాంటి సరదా ఉండదు. ఇక్కడ మన గుర్తింపు మన పని వల్ల మాత్రమే ఏర్పడుతుంది, దుస్తుల వల్ల కాదు అన్నాడు. ఆ మాట విన్న రమ్య తల మరింత వంచుకుంది. ఆమెకు రైల్లో జరిగిన ప్రతి ఒక్క విషయం గుర్తుకు వచ్చింది. రెస్టారెంట్లో తాను చేసిన ప్రతి అవమానం గుర్తుకు వచ్చింది. ఆమె కళ్లల్లో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. సార్, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది.
నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను అని చెప్పబోయింది. దీంతో అజయ్ మళ్లీ ఆమె మాటను మధ్యలోనే ఆపేశాడు. గుర్తించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అంటూ కొద్దిసేపు ఆగి, ఒక మనిషిని మనిషిగా గౌరవించటం చాలు అన్నాడు. ఆ మాటలు నేరుగా రమ్య హృదయంలోకి వెళ్లాయి. కొన్ని క్షణాల పాటు గదిలో మళ్లీ నిశ్శబ్దం నెలకొంది. తర్వాత అజయ్ ప్రశాంతంగా, ఇప్పుడు వెళ్ళండి, ముందుగా మీ తప్పును సరిదిద్దండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. దీంతో రమ్య మౌనంగా తలతెంచుకుని క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది. ఆమె అడుగులు భారంగా ఉన్నాయి. గుండె మొత్తం పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఆఫీస్ బయటకు రాగానే ప్రపంచమే మారిపోయినట్లుగా అనిపించిందామెకి. నిన్నటి వరకు తనను తాను అందరికంటే గొప్పగా భావించిన అమ్మాయి ఈరోజు తన కళ్లల్లోనే తనకు తాను చిన్నదిగా అనిపించింది. ఆమె తన డెస్క్ దగ్గరికి వెళ్లి ఫైల్ని తెరిచింది. ఈసారి చాలా శ్రద్ధగా ప్రతి పేజీని జాగ్రత్తగా పరిశీలించటం ప్రారంభించింది. ఇంతకు ముందు కనిపించని చిన్న పెద్ద తప్పులన్నీ ఇప్పుడు ఆమెకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేనిలా ఇలా చేశాను అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆమె ఆ రోజంతా మరియు రాత్రంతా కూడా కష్టపడింది. ప్రతి తప్పును సరిచేసింది. ప్రతి సమాచారాన్ని మళ్లీ తనిఖీ చేసింది. చివరికి ఒక సరైన వివరణను సిద్ధం చేసింది. మరుసటి రోజు ఉదయం ఆమె మళ్లీ అజయ్ క్యాబిన్ ముందు నిలబడింది. ఈసారి ఆమె ముఖంలో అహంకారం లేదు, వినయం మాత్రమే ఉంది. ఆమె తలుపు తట్టింది. దీంతో రండి అని లోపల నుండి అజయ్ స్వరం వినిపించింది. ఇక రమ్య లోపలికి వెళ్లి నెమ్మదిగా, సార్, నేను ఫైల్ని సరిచేశాను, ఇదిగోండి, ఇది నా వివరణ అని చెప్పింది. దీంతో అజయ్ ఫైల్ తీసుకుని శ్రద్ధగా పరిశీలించటం ప్రారంభించాడు. ఈసారి రమ్య మౌనంగా నిలబడింది. ఎలాంటి సాకులు చెప్పలేదు, ఎలాంటి అహంకారం చూపలేదు. ఇలా కొంతసేపటి తర్వాత అజయ్ ఫైల్ మూసి, ఇప్పుడు బాగుంది అన్నాడు. దీంతో రమ్య కళ్లల్లో చిన్న ఆశ మెరిసింది. కాని అజయ్ వెంటనే, తప్పు కేవలం ఫైల్లోనే లేదు, ఆలోచనలో కూడా ఉంది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రమ్య కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. సార్, నేను నిజంగా మారాలని కోరుకుంటున్నాను అని నిజాయితీగా చెప్పింది. దీంతో అజయ్ ప్రశాంతంగా, అయితే ముందుగా మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీరు లోపల నుండి మారినప్పుడే బయట కూడా ఆ మార్పు కనిపిస్తుంది అన్నాడు. తర్వాత వెళ్లవచ్చని సైగ చేస్తూ మీరు వెళ్ళొచ్చు అన్నాడు. దీంతో రమ్య తల వంచుకుని థాంక్యూ సార్ అని చెప్పి బయటకు వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి రమ్య పూర్తిగా మారిపోయింది. సాయంత్రం ఆమె తన స్నేహితులతో కూర్చున్నప్పుడు ఈసారి ఆమె ముఖంలో అహంకారం లేదు, గంభీరత మాత్రమే ఉంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఆమె తన స్నేహితులతో నెమ్మదిగా చెప్పింది. నేను ఒక సాధారణ వ్యక్తిగా భావించిన ఆ వ్యక్తి నా అధికారి అని తేలిందని ఆమె చెప్పింది. దీంతో ఆమె స్నేహితులు కూడా మౌనంగా ఉన్నారు. ఇప్పుడు నాకర్థమైంది ఏంటంటే, మనం మనుషులను ఎంత త్వరగా జడ్జ్ చేస్తామో అనే విషయం నాకు అర్థమైంది అని రమ్య చెప్పింది. దీంతో ఆమె స్నేహితుల్లో ఒకరు మాట్లాడుతూ, పర్లేదు, ఇప్పుడు అర్థమైంది కదా, ఇక నుంచి మారిపో అని అన్నారు. దీంతో రమ్య దృఢంగా తల ఊపింది. అవును, ఇక నుంచి నన్ను నేను మార్చుకుంటాను. నిజంగానే ఈ రోజు నుంచి నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది అని ఆమె చెప్పింది. సమయం నెమ్మదిగా ముందుకు సాగింది. కాని రమ్యలో వచ్చిన మార్పు మాత్రం ప్రతిరోజు స్పష్టంగా కనిపించసాగింది. ఇంతకుముందు ఆమె ప్రవర్తనలో అహంకారం కనిపించేది. ఇప్పుడు మాత్రం ఆమె మాటల్లో వినయం, కళ్లల్లో అర్థం చేసుకునే గుణం కనిపిస్తుంది. ఆఫీస్లో ప్రతి ఒక్కరూ ఈ మార్పును గమనిస్తున్నారు. ఇప్పుడు రమ్య సమయానికి ఆఫీస్కు వస్తుంది. ప్రతి ఫైల్ని జాగ్రత్తగా చదువుతుంది. ఏ పనిని తేలికగా తీసుకోదు. తన సీనియర్ల దగ్గర నుండి నేర్చుకోవటం ప్రారంభించింది. జూనియర్లతో కూడా గౌరవంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక వృద్ధుడు తన సమస్యను తీసుకుని ఆఫీస్కి వచ్చాడు. ఇంతకు ముందున్న రమ్య అయితే బహుశా అతన్ని ఇబ్బంది పెట్టేదేమో, కాని ఇప్పుడు ఆమె అతన్ని కూర్చోబెట్టింది. అతని సమస్యను పూర్తి శ్రద్ధగా విన్నది. అతని ఫైల్ సిద్ధం చేయటంలో స్వయంగా సహాయం చేసింది. దీంతో ఆ వృద్ధుడు భావోద్వేగానికి లోనై, బిడ్డా, దేవుడి నిన్ను సంతోషంగా ఉంచాలి అని ఆశీర్వదించాడు. ఆ మాట విన్న రమ్య ముఖంలో నిజమైన చిరునవ్వు వచ్చింది. బహుశా తన పని ద్వారా మనసుకు ప్రశాంతత లభించటం అనేది ఆమెకు అదే మొదటిసారి. మరోవైపు అజయ్ కూడా ఇవన్నీ మౌనంగా గమనిస్తున్నాడు. రమ్యలో వచ్చిన ఈ మార్పును అతను గుర్తించాడు. కాని అప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. ఒక వారం తర్వాత అజయ్ రమ్యని తన క్యాబిన్ కి పిలిచాడు. సార్, మీరు పిలిచారా అని రమ్య వినయంగా అడిగింది. అవును రమ్య, మీరు కూర్చోండి అని అజయ్ అన్నాడు. దీంతో రమ్య నెమ్మదిగా కుర్చీలో కూర్చుంది. ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం ఉంది, కాని ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసంలో అహంకారం లేదు. దీంతో అజయ్ ఆమె వైపు చూస్తూ, గత కొన్ని రోజులుగా నేను మిమ్మల్ని గమనిస్తున్నాను అన్నాడు. దీంతో రమ్య కొంచెం ఆందోళన చెందింది, కాని మౌనంగా ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది అని అజయ్ కొనసాగించాడు. అది చాలా మంచి విషయం అని అన్నాడు. ఆ మాట విన్న రమ్య కళ్లల్లో చిన్న వెలుగు కనిపించింది. దీంతో ఆమె థాంక్యూ సార్ అని నెమ్మదిగా చెప్పింది.
ఇక అజయ్ చిరునవ్వుతో మాట్లాడుతూ రైల్లో మీరేమన్నారో మీకు గుర్తుందా అని అడిగాడు. దీంతో రమ్య ముఖం వెంటనే పాలిపోయింది. ఆమెకు తను చేసిన ప్రతి తప్పు మళ్లీ గుర్తుకు వచ్చింది. సార్, అందుకు మరోసారి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అని నిజాయితీగా చెప్పింది. ఇక అజయ్ ప్రశాంతమైన స్వరంలో, క్షమాపణకు నిజమైన విలువ అప్పుడే ఉంటుంది. ఒక మనిషి తనను తాను మార్చుకున్నప్పుడు. మీరు ఆ మార్పును మీ పనితో నిరూపించారు అన్నాడు. దీంతో రమ్య కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి. కాని ఈసారి అవి సిగ్గు లేదా బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు. అవి ఉపశమనం, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. అజయ్ ఇంకా మాట్లాడుతూ, జీవితంలోనే అతిపెద్ద విజయం ఏమిటంటే మనం మన తప్పుల నుంచి నేర్చుకోవటం అని అన్నాడు. కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య ఒక సానుకూలమైన నిశ్శబ్దం నెలకొంది. తర్వాత అజయ్ కొంచెం సరదాగా, మరి ఇప్పుడు కూడా మీరు మనుషులను వారి దుస్తులను చూసి జడ్జ్ చెయ్యరు కదా అని అడిగాడు. దీంతో రమ్య చిన్నగా నవ్వుతూ, లేదు సార్, ఇప్పుడు ఒక మనిషిని నేను అతని ప్రవర్తనను బట్టి గుర్తిస్తాను అని సమాధానమిచ్చింది. దీంతో అజయ్ సంతోషంగా తల ఊపాడు. అదే సరైన మార్గమంటే అన్నాడు. ఆ రోజు నుంచి రమ్య తన పనిలో మరింత కష్టపడటం ప్రారంభించింది. ఆమె ఆఫీస్లో నమ్మకమైన ఉద్యోగిగా మారింది. ప్రజలు ఇప్పుడు ఆమెను అభినందించేవారు. ఆమె ఉద్యోగం కోసం మాత్రమే కాదు, ఆమె ప్రవర్తన కోసం కూడా ఆమెను అభినందించేవారు. కొద్ది కొద్దిగా ఆమె గుర్తింపు పూర్తిగా మారిపోయింది. ఇలా ఒకరోజు అదే రెస్టారెంట్ మళ్లీ ఆమె జీవితంలోకి వచ్చింది. ఎక్కడైతే ఆమె ఒకప్పుడు అజయ్ని ఎగతాళి చేసిందో అదే రెస్టారెంట్. ఈసారి రమ్య ఒంటరిగా అక్కడికి వెళ్ళింది. ప్రశాంతమైన మనస్సుతో ఒక టేబుల్ దగ్గర కూర్చుంది. మౌనంగా ఆలోచించటం ప్రారంభించింది. ఒక చిన్న తప్పు నాకు ఇంత పెద్ద పాఠం ఎలా నేర్పింది అని అనుకుంది. అప్పుడే ఆమె చూపు ఎదురుగా పడింది. అక్కడ అజయ్ నిలబడి ఉన్నాడు. ఈసారి రమ్య స్వయంగా లేచి అతని దగ్గరకు వెళ్ళింది. సార్ అని చిరునవ్వుతో పిలిచింది. మీకు సమయం ఉంటే నాతో కలిసి ఒక కప్పు కాఫీ తాగుతారా అని అడిగింది. దీంతో అజయ్ చిన్నగా నవ్వుతూ, ఎందుకు లేదు, చాలా సమయం ఉంది అని సమాధానమిచ్చాడు. ఇద్దరూ కలిసి కూర్చున్నారు. ఈసారి అక్కడి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. అహంకారం లేదు, వ్యంగ్యం లేదు, ఎగతాళి లేదు. కేవలం గౌరవం మరియు పరస్పర అవగాహన మాత్రమే ఉన్నాయి. ఇక రమ్య మాట్లాడుతూ, థాంక్యూ సార్, నన్ను మార్చినందుకు అని చెప్పింది. ఇక అజయ్ చిరునవ్వు నవ్వి, నేనిక్కడ ఏమీ చేయలేదు, మిమ్మల్ని మీరు మార్చుకున్నారు, అది చాలా గొప్ప విషయం అని సమాధానమిచ్చాడు. కొంతసేపు ఇద్దరూ సాధారణ విషయాలు మాట్లాడుకున్నారు. తర్వాత అజయ్ లేస్తూ, ఇలాగే కొనసాగించండి, ఇదే మీ అసలైన గుర్తింపు అని చెప్పాడు. దీంతో రమ్య తల ఊపింది. ఆమె హృదయంలో ఇప్పుడు కొత్త ప్రశాంతత ఉంది. ఆమెకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది, నిజమైన అందం దుస్తుల్లో లేదు, నిజమైన గొప్పతనం పదవిలో లేదు, ఒక మనిషి అసలైన విలువ అతని ప్రవర్తనలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం నేర్చుకోబోయే సందేశం ఏమిటంటే, ఎప్పుడూ ఎవరిని కూడా వారి దుస్తులు, రూపం లేదా బాహ్య ప్రదర్శనను చూసి జడ్జ్ చేయకూడదు. ఒక మనిషి అసలైన గుర్తింపు అతని గర్వంలో కాదు, అతని ప్రవర్తనలో ఉంటుంది. అహంకారం అనేది మనిషిని కిందకు పడేస్తుంది. వినయం మాత్రం అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మనం ఎవరినైనా చూసినప్పుడు వారి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎలాంటి దుస్తులు ధరించారు, ఏ పదవిలో ఉన్నారు అనే విషయాల ఆధారంగా వారి విలువను నిర్ణయించకూడదు. ఎందుకంటే మన కళ్లకు కనిపించేది వారి బాహ్య రూపం మాత్రమే. వారి అసలైన కథ మనకు తెలియకపోవచ్చు. కాబట్టి ఎవరికైనా తీర్పు చెప్పే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం చిన్న చూపు చూసిన వ్యక్తే ఒకరోజు మనకు జీవితంలోనే అతిపెద్ద పాఠం నేర్పించే వ్యక్తిగా మారవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకో ప్రశ్న. ఒకవేళ మీరు అజయ్ స్థానంలో ఉండి ఉంటే, ఎవరైనా మిమ్మల్ని తెలియకుండా, అర్థం చేసుకోకుండా పదే పదే అవమానిస్తే మీరేం చేసేవారు? వెంటనే ఆ వ్యక్తిని క్షమించేవారా, లేక అజయ్లా సరైన సమయం కోసం ఎదురుచూసి అతనికి తన తప్పు అర్థమయ్యేలా చేసేవారా? ఒకసారి మీ మనస్సుతో ఆలోచించి మాకు చెప్పండి. మీరు ఏం చేసేవారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ ద్వారా మాకు తప్పకుండా చెప్పండి. ఈ కథ నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ నగరం పేరు తప్పకుండా రాయండి. దాంతో మీ ఆదరణ, మీ ప్రేమ, మీ మద్దతు మాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. జై హింద్, జై భారత్.